పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుజింతలపల్లి మరియు షామీర్పేట మండలాల్లో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. మరి ఈరోజు షామీర్పేట మండల్ లాల్గాడి మల్కపేట గ్రామంలో మరి ఇందిరమ్మ ఇండ్లు 32 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా శాంక్షన్ అయ్యేటివి ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం, ఇందిరాగాంధీ గారి యొక్క ఉద్దేశం, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు ప్రతి ఒక్క జీవికి కావాల్సింది. కాబట్టి మరి ఎవరైతే గవర్నమెంట్కు గరీబోళ్ళ అయితే ఉన్నారో, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, వాళ్ళు నా పాట ఈ పాట ఆ పాట చూడకుండా మరి ఇందిరమ్మ కమిటీ లాల్గఢ్ మల్కపేటలో వేసినాం. మరి కాంగ్రెస్ నాయకులు, మరి గ్రామ నాయకులు అందరు కూర్చొని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాకుండా మరి బీజేపీ వాళ్ళకి ఇచ్చాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చాం, ప్రతి పార్టీకి ఇస్తున్నాం. పార్టీ ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, గరీబ్ వాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడానికి మరి ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ముందుకు వస్తుంది. మరి ఈరోజు 32 గ్రామంలో 32 ఇల్లు శాంక్షన్ అయినాయి. వారు మరి సరైన సమయాన్ని కట్టుకొని మరి అధికారులకు సహకరిస్తూ అధికారులు ఇచ్చిన ప్లాన్లో ప్రకారం కట్టుకోవాలి. ఏదో అసలు యాక్చువల్గా ఏంటంటే చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. మనము 5 లక్షలలో అయ్యే ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి. కాని దానికి సాపుకొని మరి ఇల్లు కట్టుకోకుండా మరి పరిస్థితులు అప్పు తెచ్చుకొని కట్టుకొని వాళ్ళు ఇంట్లో ఇవ్వకుండానే ఇల్లు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం కట్టుకొని గవర్నమెంట్ సహకరించి ఇంకా మరి లబ్ధిదారులకు ఇంకా ఇస్తాం. లాల్గఢ్ మల్కాపేటలో చాలా వచ్చేటువంటి పెద్ద గ్రామము, మరి నిరుపేదలు ఉన్నటువంటి గ్రామము. ప్రతి నిరుపేదకు ప్రతి ఒక్కరికి వచ్చి లబ్ధి చెందుకూరుస్తుంది. నిన్న మొన్న రోజు నడుస్తుంది, ప్రతి నెల నుంచి నడుస్తుంది ఈ ప్రక్రియ. కాకపోతే రేపు 3 ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఊర్లలో 10 ఊర్లలో నడుస్తుంది ఈ ప్రోగ్రాం. 10 ఊర్లలో ముగ్గు వేసుకున్నారు. ప్రస్తుతానికి ఈరోజు ఏంటంటే అమావాస్యగా ముగ్గు వేసుకొని కొబ్బరికాయలు కొట్టుకోమని చెప్తున్నాం. ఆ మతే ఏ హిసాబ్ వస్తారు, గవర్నమెంట్ నిబంధనల ప్రకారంగా ముగ్గు వేసి లుక్స్ కంప్లీట్ చేస్తారు. 10 ఊర్లో పూర్తయిపోయింది. ఈరోజు షామీర్పేటలో ఉంది, లాల్గఢ్ మల్కాపేటలో ఉంది, మరి మూడింతల సమ్మటదిన్ని తుర్కపల్లి ఉంది, చాలా పొన్నాల్లో ఉంది. నియంత్రణ ప్రక్రియ అన్ని ఊర్లో నడుస్తుంది, రోజు నడుస్తుంది. మరి ఇందిరమ్మ కమిటీల ద్వారా, కాంగ్రెస్ నాయకుల ద్వారా, ప్రజా సంఘాల నాయకుల ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ధన్యవాదాలు. నా పేరు నవ్యశ్రీ, లాల్గఢ్ మల్కపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, ఇలా ముగ్గు పోస్తానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. శేఖర్ అండి, లాల్గఢ్ మల్కపేట షామీర్పేట మండల్ మూడుచింతలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. సో మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. మాకు చాలా సంతృప్తి కలిగేటట్టుగా ముగ్గేస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ధన్యవాదాలండి. నా పేరు నాగభూషణము, లాల్గఢ్ మల్కపేట. ఇందిరమ్మ ఇల్లు నాకు కూడా శాంక్షన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన. ధన్యవాదాలు. నా పేరు నర్మద, లాల్గఢ్ మల్కపేట. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, మాకు సంతోషం ఉంది. నా పేరు విట్కూర్ లత. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళని ఇట్లా గుర్తించి ఇచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. నా పేరు జ్యోతి, లాల్గఢ్ మల్కపేట్. నేను ఇందిరమ్మ కమిటీ నంబర్ని. లేని వాళ్ళకు మేము ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇస్తున్నాము. రేవంత్ సార్కి ధన్యవాదాలు. నా పేరు మాధవి, మాది లాల్గఢ్ మల్కపేట్, షామీర్పేట్ మండల్, మా డిస్టిక్ మేడ్చల్. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సంతోషంగా ఉంది. మా గ్రామ పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ కలిసి, అందరికీ ధన్యవాదములు. అందరు కలిసి నాకు సహకరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మల్కపేట గ్రామంలో, లాల్గఢ్ మల్కపేట గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకారము ఇందిరమ్మ ఇండ్లు ప్రతి విలేజ్లో కట్టిస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ల కంటే ముందు. అదేవిధంగా మాకు మా మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారి కృషి ఫలితంతో ఈ మల్కపేటకు 32 ఇండ్లు రావడము, మరియు మా మండల అధ్యక్షుడు కూడా వైఎస్ గౌడ్ శంకరన్న గారు కొట్లాడి ప్రతి ఊరికి ఎక్కువ కావాలని కొట్లాడడము. ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు రాలేదు, ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది చూడలేదు కూడా. కాబట్టి ఎప్పుడున్నా ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. కాబట్టి
ఇది ఎంతో సంతోషకరమైన విషయము. ఈరోజు మా యొక్క లబ్ధిదారుల కళ్ళల్లో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలా 5 లక్షలు వస్తున్నాయంటే ఎంత అంటే అంత సంతోషంగా. ఇంకా వాళ్ళు కూడా డ్వాక్రా గ్రూపులలో ఉంటే ఇంకో ₹1,00,000 కూడా మేము ఏది ఎంపీడీఓతో కానీ వాళ్ళతో డిపార్ట్మెంట్తో మాట్లాడి గ్రూపుల నుంచి కూడా ₹1,00,000 ఇప్పించడానికి ఉన్నాము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇండ్లకు సంతోషమైన ముఖాలు ప్రతి ఊర్లో పోతే ఈరోజు కొల్తూరు కానీ అనంతరం కానీ లక్ష్మాపూర్ కానీ ఈ మండల్లో షామీర్పేట ఉమ్మడి మండల్లో ప్రతి దగ్గర మేము ప్రతి ఊర్లో పోయి కొబ్బరికాయలు కొడుతుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు. అంటే సొంత ఇంటి కల నెరవేరే విధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లతో అయ్యింది. డబుల్ బెడ్రూమ్లని ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ పాలనలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా అందరికి కూడా ఈ 32 మందికే కాదు ఇంకా కూడా ఈ లాల్గఢ్ మలక్పేటలో ఇంకా కూడా ఈ నెల లోపల ఇంకో 32 ఇండ్లు కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తామని కోరుకుంటున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో లాల్గఢ్ మల్కపేట గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారి కృషితోటి దాదాపుగా మా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. మా వజ్రేష్ యాదవ్ గారి కృషి ఎంతో అమూల్యం, అమోఘం. ఓడిపోయినప్పటికి కూడా ఆయన మాకు ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎంతో శ్రమించి ఏ విధంగా అయినా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వం దోసుకొని దాచుకోరు తప్ప ఏ ఒక్కరికి కూడా పేదింటి కళ నెరవేర్చలేదు. వాళ్ళు ఏదో నిందలేస్తున్నారు మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. అదేవిధంగా మా లబ్ధిదారుల ముఖాలల్లో ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కానీ మా కొల్తూరు గ్రామంలో ఒక 35 ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ మల్కపేటలో కూడా 32 ఇండ్లు వచ్చినాయి. వాళ్ళ సంతోషము పట్టాలు తెంచుకొని కళ్ళకి నీళ్ళు కార్చుకుంటున్నారు. మాకు ఇన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత మాకు ఇంత మా కాంగ్రెస్ ప్రభుత్వము 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదింటి కళ నెరవేరుస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఉచిత కరెంటు కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచిత బియ్యం కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ ఇచ్చుకుంటూ మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంతో దాదాపుగా ఎప్పుడు కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడు రాష్ట్రం గురించే పేదల గురించే పాటుపడుతున్నాడు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా వైఎస్ గౌడ్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలిటికోస్ మీడియా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మరి ఇందిరమ్మ ప్రజాపాలనలో భాగంగా మరి మా లాల్గఢ్ మలక్పేట గ్రామానికి 32 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మరి వాళ్ళ భూమి పూజ చేస్తూ మరి ముగ్గుపోయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నరసింహులు యాదవ్ గారు, మరి మండల్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ గారు, మిగతా నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా అందరి ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద మరి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన ఎక్కడ చూసినా కూడా కట్టించిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లే కనబడతాయి తప్ప మరెక్కడ కూడా వేరే ఇండ్లు కనిపించవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మరి వీళ్ళు వాళ్ళని లేకుండా పార్టీలకు అతీతంగా మరి లబ్ధిదారులను ఎంపిక చేసి, అలాగే కులాలకు అతీతంగా ప్రతి ఒక్క కులం నుంచి కూడా కొంతమందిని తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి, మిగతా 32 మంది కాకుండా కూడా 2వ విడత రాని వాళ్ళకు కూడా మిగతా, ఎందుకంటే నాయకులకు మేము చేసేది విజ్ఞప్తి ఒకటే, మా గ్రామం నుంచి, గ్రామం పెద్దది, జనాభా ఎక్కువ గ్రామం కాబట్టి మరికొన్ని ఇంకా ఎక్కువ ఇల్లు తీసుకురావడానికి నాయకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మా రజకులకు కూడా ఇందులో స్థానం కనిపించి వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించినటువంటి పైనున్న నాయకులకు వజ్రేష్ యాదవ్ గారు కావచ్చు, హరివర్ధన్ రెడ్డి గారు కావచ్చు, సుధీర్ రెడ్డి గారు కావచ్చు, మరి ప్రభాకర్ గౌడ్ గారు అన్నగారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మా గ్రామానికి మరికొన్ని ఇల్లు వచ్చే విధంగా మరి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనందరికి కూడా మళ్ళొకసారి
ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. లాల్గఢ్ మల్కపేట్ గ్రామం మాది. నా పేరు శ్రీసాల నరసింహరావు, మా భార్య పేరు పుష్పలత. మరి ఇందిరా మిల్లు వచ్చింది, మాకు చాలా సంతోషం. రాష్ట్ర సీఎం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకం మంచిది. మాకు చాలా రోజుల నుంచి మాకు ఇల్లు లేదు, పాత ఇల్లు ఉండే, కూలిపోయింది. అది ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. ముగ్గు గ్రామ పెద్దలు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈరోజు ముగ్గులు వేయడం జరుగుతూ ఉంది. దాంట్లో విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారందరికీ కూడా పేదవారి ఇల్లు కలను నిజం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఇక్కడ లబ్ధిదారులు, నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా మేము ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ లబ్ధిదారులందరూ కూడా త్వరగా ఇండ్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో ఈ ముగ్గులు వేయడం జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.